సంజయ్ అన్న గారికి ఇంకా వేదికపై ఉన్న నాయకులకి అన్నగారు వస్తుండ్రంటే వచ్చిన బోయినపల్లి మండల నాయకులకి మా ప్రెస్ మిత్రులకి అందరి కూడా తనేం చేసింది ఈ మండలానికి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ నాయకుడు ఏం చేసిండు అవును దసరొస్తే ఆ ఒక్క ఊరే 20 రూపాయల చీర నాకే మనసొప్పలే బతుకమ్మ పండగ వస్తే అలా ఇచ్చేదేవాళ్ళు మళ్ళా తీసుకునేదేవాళ్ళంటే మా కుల పొలమే తీసుకుంటాం అలా అంగట్లో దొరుకుతాయి శనివారం అంగట్లో 20 రూపాయల చీర 40 రూపాయల చీర ఇచ్చి బుక్కడంతా బువ్వ పెట్టి బతుకమ్మ ఆడించుకోవడం తప్ప ఎన్నడన్నా ఈ మండలానికి అభివృద్ధి చేసిన చరిత్ర ఉందా 10 పైసలు శాంక్షన్ చేసిన చరిత్ర ఉందా ఇక్కడ ముంపు గ్రామాల గురించి ఏనాడన్నా పార్లమెంట్ లో మాట్లాడిండా ఈ మండల శాఖ అధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఎన్నడన్నా ఈ మండల్లో ఉన్న గ్రామాలన్నీ ముంపులో మునిగిపోతే ఉపాధి లేక ఊరొదిలి ఉపాధి లేక కరీంనగర్ లో ఉప్పరి పనిలో తట్టమోయడానికి వస్తే ఎన్నడన్నా నువ్వు కేసీఆర్ తోని మాట్లాడి బోయినపల్లి మండల్లో ఉన్న గ్రామాలకి నువ్వు ఉపాధి కల్పించినవా ఎందుకు ఓటేయాలి ఇవాళ కారు గుర్తుకు ఈ బోయినపల్లి మండల ప్రజలనేది మనమందరం కూడా చర్చ పెట్టాలి ఏనాడన్నా ముంపులో మునిగిపోతే గ్రామాలకు వచ్చిండా మానవాడకొచ్చి ఏనాడన్నా ప్రజల బాధలు తెలుసుకున్నోడా మీరొక్కసారి ప్రతి గ్రామంలో ధైర్యంగా మనంత ధైర్యం గల నాయకులు లేరు క్యాడర్ లేరు తెగిస్తే కాషాయం కార్యకర్తలం తెగిస్తే ఎంతటికైనా తెగిస్తాం జైలుకు పోయిన చరిత్ర ఉన్నది ఇలా తెలంగాణ ఉద్యమము కొట్లాడి తెచ్చిన ఈ తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాల కోసం తెచ్చుకున్న ఈ తెలంగాణ కోసము మరొకసారి కొట్లాడిన నాయకుడు బండి సంజయ్ అన్న వేస్తే సంజయ్ అన్నకు ఓట్లేయించాలి వేస్తే సంజయ్ అన్ననే గెలిపించుకోవాలి తప్పగాని ఇవాళ కాంగ్రెస్ క్యాండిడేట్ మీకు తెలుసు పాపం ఆయనే రాహుల్ గాంధీని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తాడట స్పీచ్ విన్నారా మీరు పాపము ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో దేశంలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అంటాడు కాంగ్రెస్ అభ్యర్థి ఏమో ఈ రాష్ట్రానికి రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి చేస్తానంటాడు కన్ఫ్యూజ్ చేసే నాయకులకు ఓట్లేద్దామా మనందరినీ ఈ పార్లమెంటు పరిధిలో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కంటికి రెప్పలా కాపాడుకుంటున్న బండి సంజయ్కు ఓట్లేయిద్దామా ఒకసారి మనమందరం కూడా ధైర్యంగా 2 పార్టీలు ఏకమైన వల్ల 2-2 మీ అందరు తెలుసు బోయినపల్లి మండల్ చరిత్ర ఏందనేది నాకంటే ఎక్కువ మీ అందరికి తెలుసు కాబట్టి ఇక్కడ బండి సంజయ్కు చొప్పదండి నియోజకవర్గం నుండే మనం మెజార్టీ ఇచ్చినాం గతంలో ఈసారి కూడా చొప్పదండి నియోజకవర్గం నుండే హైయెస్ట్ మెజార్టీ ఇచ్చి ఇవాళ బండి సంజయ్ అన్న జబ్బ మీద చేసి దేశ ప్రధానమంత్రి గారు అలాయ్ బలాయ్ తీసుకుంటే మనలందరినీ కూడా చొప్పదండి నాయకుల్ని ప్రజల్ని కార్యకర్తలందరికీ నేను అండదండగా ఉన్నా అని ఒక భరోసా ఇచ్చినట్టుగా దేశ ప్రధానమంత్రి గారు భరోసా ఇచ్చినట్టుగా మీరు భావించి బండి సంజయ్ అన్న గెలుపు మొన్నిచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ ఇప్పించాలని కూడా మీ అందరి విజ్ఞప్తి చేస్తూ నేను సంజయ్ అన్న గారికి ఒక 2 నిమిషాలు నేను చేసిన పనేందో చెప్తాన్నా మీరు కూడా ఇక్కడ వినోద్ కుమార్ అత్తగారు మండలం కాబట్టి మీరు కూడా సవాల్ విసిరండి నేను ఇక్కడ ఉద్యమ ఇన్ఛార్జిగా భార్యాభర్తలం గాలన్నా నేను ప్రెస్ మిత్రులందరూ కూడా సాక్ష్యం బండి మీద తిరిగి ప్రతి గ్రామానికి కమిటీలేసిన చరిత్ర బొడిగ శోభక్క గాలన్నది ఉన్నది 5 ఏళ్ల ఉద్యమ కాలంలో ఆ తర్వాత నా ప్రజలు నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే ఈ నియోజకవర్గాన్ని భార్యాభర్తలం తిరుగుతూ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన ఏ ఒక్కరు నన్ను అడగండి బొరిగ శోభక్క తిరగలేదు పని చేయలేదనే మాట మాత్రం నాకు రాదు ఆ చరిత్ర నాకు మాత్రం లేదు ఈ బోయినపల్లి మండలం అన్నా కుటుంబ సభ్యులకు భయపడతారు తిరుగుబాటు ఉండదు కానీ తిరుగుబాటు సెస్ ఎన్నికలలో నేర్పించిన దాన్ని బొడిగ శోభక్క నేను ధీటుగా వాళ్ళందరూ ఏకమై ఒక్క అభ్యర్థిని పెడితే నేనొక్కదాన్ని సర్పంచులు ఎంపీటీసీలను ఏకం చేసి ప్రజల మద్దతుతో రైతుల మద్దతుతో సెస్ ఎన్నికలలో కుటుంబానికి వ్యతిరేకంగా అభ్యర్థిని పెట్టి ఒక బీసీ మహిళను పెట్టి బ్రహ్మాండమైన మెజార్టీతో ఆ పార్టీకి డిపాజిట్ గల్లంతు చేయించిన చరిత్ర బొడిగ శోభక్క గాలన్నకుందన్న అంతేకాదు ఈ బోయినపల్లి మండలం
వేమ్లవాడ మార్కెట్ లో సబ్ మార్కెట్ ఉంటది. ఇది ఏనాడు కూడా ఇక్కడ రైతులకి ఏ ఒక్క నాయకుడు కూడా అండదండగా అనుకూలంగా ఎప్పుడు కూడా మాట్లాడలేదు. కానీ నేను గెలిచిన తర్వాత అక్కడ ఉన్న ఎమ్మెల్యే సేమ్ పార్టీ అయినా కొట్లాడి సబ్ మార్కెట్ నుండి మెయిన్ మార్కెట్ తీసుకొచ్చిన నేను. నా మీద కుటుంబ సభ్యులందరూ యుద్ధం ప్రకటించిండ్రు. యుద్ధం ప్రకటించినా భయపడలే. నా ప్రజలు నాకు ఓట్లేసిండ్రు నేను సేవ చేయాలని. బోయినపల్లి మార్కెట్ ను సపరేట్ చేయించి కోట్లాది రూపాయలు బోయినపల్లి మార్కెట్ కు తీసుకొచ్చి బ్రహ్మాండమైన గోడాంస్ కట్టించిన చరిత్ర మీ బొడిగ శోభక్కకున్నది. అంతేకాదు ఇప్పుడు మనం వచ్చిన డబుల్ రోడ్ కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కొదురుపాక నుండి డబుల్ రోడ్ పోయించిన చరిత్ర నాది ఉంది. కాబట్టి వల్ల గెలిచిన రవిశంకర్ది ఏమాత్రం గుర్తింపు లేదు. ఇప్పుడు గెలిపించుకున్నా మేడిపల్లి సత్యం కూడా 1 NP పనిచేయడు. నేను ఎలక్షన్ లో మస్తు చెప్పినా కానీ ఎవరు నమ్మలే. అబద్దాన్నే ఆకట్టుకుంటారు, నిజాన్ని దూరం కొట్టుకుంటారు. పనిగల్ల బిడ్డ బొడిగే శోభక్క గెలిస్తే మాకు పని చేస్తుందనే ఆలోచన ప్రజల్లో రాలేదో ఏమో ఒక బాధ. కానీ సంజయ్ అన్న ఈ నియోజకవర్గంలో ఈ ఒక్క మండలం చాలా మనలాంటోళ్ళు మీలాంటోళ్ళు ధైర్యం ఇస్తే అన్న నాయకులు కార్యకర్తలు వినోద్ కుమార్ కాదు, వినోద్ కుమార్ ను పుట్టించిన జేజమ్మను కూడా మట్లే కలిపే దమ్ము ధైర్యం ఈ బోయినపల్లి మండలి ప్రజలకు ఉంటది. కాబట్టి అన్న వినోద్ కుమార్ కి ఇక్కడ ఓట్లు పడతాయని మేడిపల్లి సత్యం చెప్తానో కాంగ్రెస్ పార్టీ చెప్తానో ఓట్లు పడతాయన్న నమ్మకం విశ్వాసం మాత్రం ప్రజల్లో లేదు. ఎందుకంటే 6 గ్యారంటీలు అనేటి అవి అడ్రస్ లేకుండా పోయిన అబద్దాలు మాత్రమే. మా అక్కలు ఇక్కడ ఉన్నారు. 2500 రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్ లో పడ్డాయా? తులం బంగారం ఇస్తానన్నారు రేవంత్ రెడ్డి గారు. తులం బంగారం ఇచ్చిండ్రా? మా రైతులకి 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నారు, రుణమాఫీ చేసిండ్రా? మా నిరుద్యోగులు ఎటు పోయినరు, ఉద్యోగస్తులు ఎటు పోయినరు? వీళ్ళందరికీ అంటదండగా మనం పనిచేసే బిడ్డలమన్నా మనల్నే నమ్ముతారు. కాబట్టి ఈ బోయినపల్లి మండల్లో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని మీటింగును ఏర్పాటు చేసి పిలిచిన మరొకసారి సీనన్న గారికి వేదికపై ఉన్న పెద్దలందరికీ పేరు పేరున మీకు నమస్కారాలు తెలియజేస్తూ నేను సంజయ్ అన్నకు నా బోయినపల్లి మండల పక్షాన నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఎన్నికలలో హామీ కూడా ఇవ్వడం జరిగింది. ముంపు గ్రామాల వాళ్ళకి శోభక్కగా నేను ఎమ్మెల్యే గెలిస్తే దేశ ప్రధానమంత్రి గారి దగ్గరికి బండి సంజయ్ను పట్టుకొని పోయి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తానని నేను హామీ ఇవ్వడం జరిగిందన్నా. దయచేసి మీరు ఎంపీగా గెలుస్తుండ్రు, వాళ్ళు భూములు కోల్పోయి ఇండ్లు కోల్పోయి ఇవాళ లేబర్ అడ్డ మీద పనులు చేసుకుంటున్నారు. కాబట్టి అన్న ఈ ముంపులో పోయిన గ్రామాల ప్రజలకి ఉద్యోగ అవకాశాలు ఇష్టమయ్యమ్మ తర్వాత విషయం గాని ఉపాధి అవకాశం కల్పించాలని నేను మహిళకి నిరుద్యోగులకి ఉపాధి అవకాశం కల్పించాలని నేను సంజయ్ అన్నకు నా మండల ప్రజల పక్షాన నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై బీజేపీ, జై బీజేపీ. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. దేశ ప్రధానమంత్రి గారు 3వ దేశ ప్రధానమంత్రి గారు కావాలంటే మనమేం చేయాలి? ఎవరికి ఓటేయాలి?